సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఏం నడుస్తుందంటే ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ నడుస్తుందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. దాదాపుగా 4-5 రోజుల నుంచి ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ అనేది చాలా పెద్ద ఇష్యూగా మారింది. సో కీలక నేతలు కూడా అరెస్ట్ అవుతున్నారు. ఇదే అంశం పైన 2 సంవత్సరాల కిందట చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతున్నాయి. సో ఒక్కొక్కరు బాధితులుగా మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు కూడా బయటికి వచ్చి మీడియా ముందలా చెప్పుకుంటున్నారు. సో రఘునందన్ రావు కూడా నిన్న భారతీయ జనతా పార్టీ నుంచి కూడా ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం అనేది జరిగింది. గతంలో నా ఫోన్ కూడా ట్యాపరింగ్ చేశారని చెప్పేసి. అలాగే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ప్రస్తుతం మహబూబ్నగర్ ఎమ్మెల్యే, వారి ఫోన్ కూడా ట్యాపింగ్ అయినట్టు కూడా వారు కూడా మీడియాకు ముందరకు వచ్చి చెప్పుకున్నారు. తర్వాత కిషన్ రెడ్డి గారు కావచ్చు, బండి సంజయ్ గారు కావచ్చు, ఈ విధంగా ఎవరైతే ప్రతిపక్షంలో అప్పుడున్న నేతల ప్రతి ఒక్కరి ఫోన్లు కూడా ట్యాపింగ్ అయినట్టు కూడా వారు ఒక్కొక్కరుగా ఇప్పుడు బాధితులుగా వచ్చి చెప్పుకుంటున్నారు. సో A1 ముద్దాయిగా కేసీఆర్ని చేర్చాలని రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. సో ఫోన్ ట్యాపింగ్లో A1గా కేసీఆర్, మొదటి బాధితుడు సీఎం రేవంత్ రెడ్డి. ఓటుకు నోటు విషయంలో ఆయన ఫోన్ ట్యాపింగ్, ఎన్నికల టైంలో నాతో పాటు నా ఫ్యామిలీ ఫోన్లు సైతం అంటే ట్యాప్ చేశారని చెప్పేసి కూడా చెప్తున్నారు. విమానంలో హరీష్ రావు సీఎం ఏం చర్చించుకున్నారు? బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఫైర్ కావడం అనేది జరిగింది. సో ఫోన్ ట్యాపింగ్ విషయంలో మాత్రం A1 ముద్దాయిగా కేసీఆర్నే చేర్చాలని చెప్పేసి కూడా వారు అంటున్నారు. మొదటి బాధితుడు సీఎం రేవంత్ రెడ్డి, ఓటుకు నోటు విషయంలో ఆయన ఫోన్ ట్యాపింగ్ జరగడం వల్లనే ఓటుకు నోటు కేసులో దొరికారని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఎన్నికల టైంలో నాతో పాటు నా ఫ్యామిలీ ఫోన్లు సైతం కూడా ట్యాప్ చేశారని చెప్పేసి కూడా వారు అంటున్నారు. విమానంలో హరీష్ రావు సీఎం ఏం చర్చించుకున్నారు? క్వశ్చన్ మార్క్ అది. అంటే ఇప్పుడు ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి గారు హరీష్ రావు గారు ఏం చర్చించుకున్నారు అన్నట్టు కూడా కొన్ని సంచలన విషయాలు చెప్పుకున్నారు. తర్వాత బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు గారు కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పడం అనేది జరిగింది. సో వారితో పాటు నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి నిరంజన్ రావు గారు కూడా చెప్పడం అనేది జరిగింది. నాటి డీజీపీ కనుసొన్నల్లోనే అప్పటి హోమ్ మినిస్టర్ పైన చర్యలు తీసుకోవాలి, రెవెన్యూ, మున్సిపల్, పోలీస్ శాఖను భ్రష్టు పట్టించింది, సమగ్ర విచారణలోనే ట్యాపింగ్, వాస్తవాలు వెలుగులోకి. టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు నిరంజన్, అలాగే డీజీపీ రవికుమార్ గుప్తాకి ప్రస్తుతం వారు లేఖ రాయడం అనేది కూడా జరిగింది. సో వారితో పాటు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ప్రస్తుతం మహబూబ్నగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సూచనలతోనే నా ఫోన్ ట్యాపింగ్, అంటే శ్రీనివాస్ గౌడ్ గారి సూచన మేరకే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేసినట్టు కూడా వాళ్ళు సాక్ష్యాలతో సహా నిరూపించడం అనేది జరిగింది. సో మహబూబ్నగర్ టౌన్లో పనిచేసిన పోలీసుల ప్రమేయం, నా వద్ద ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, నా వ్యక్తిగత సిబ్బంది, ఉద్యోగులకు బెదిరింపు కాల్స్, కేంద్రాలు ఏర్పాటు చేసే మరికొందరి బాధితుల నుంచి ఫిర్యాదులు, డీజీపీకి మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ ఫిర్యాదు. సో మాజీ మంత్రి సూచనతోనే తన ఫోన్ను ట్యాపింగ్ చేశారని, ఇందులో మహబూబ్నగర్ టౌన్లో పనిచేసిన పోలీసుల ప్రమేయం ఉన్నదని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. ఈ విషయమై డీజీపీ రవిగుప్తాకి మంగళవారం ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పట్ల సానుకూలంగా ఉన్న వ్యాపారులను టార్గెట్ చేశారని అందులో పేర్కొన్నారు. ప్రతి జిల్లాలో గ్రెవెన్స్ సెల్ను ఏర్పాటు చేస్తే మరింత మంది బాధితులు ఫిర్యాదు చేసే ఛాయిస్ ఉన్నదని అభిప్రాయపడ్డారు. సో మొత్తానికి చూసుకున్నట్టయితే కీలక నేతలు, అంటే నిన్న కిషన్ రెడ్డి గారు కూడా దీనిపైన ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం అనేది జరిగింది. సో దాదాపుగా కీలక నేతల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని చెప్పేసి కూడా వారు చెప్పడం అనేది జరిగిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్టయితే దీపాదాస్ మున్షి ప్రస్తుతం తెలంగాణ ఇన్ఛార్జ్. దీపాదాస్పై నారాజ్, ఆమె తీరుపై తప్పుపడుతున్న కాంగ్రెస్ లీడర్లు, పర్యవేక్షణకు బదులు ప్రత్యక్షంగా జోక్యం, గత ఇన్ఛార్జీల కన్నా భిన్నం, అన్నిట్లోనూ అత్యుత్సాహం, ప్రభుత్వ ప్రోగ్రాంలోనూ ఇన్వాల్వ్, చేరికల్లో తొలి కండువా ఆమెదే, అభ్యర్థుల ఎంపికల్లోనూ ఎక్కువ ప్రమేయం, నామినేటెడ్ పోస్టులోనూ కండిషన్లు, అధికార పార్టీ వర్గాల్లో ఆమె తీరుపై చర్చ అని చెప్పేసి కూడా ఒక వార్త వచ్చింది. సో గతంలో వీరిపైనే మాజీ ఎమ్మెల్యే ఎన్విఎస్ ప్రభాకర్ గారు కూడా ఒక బెంచ్ కార్ తీసుకొని ఎంపీ టికెట్లు ఇస్తున్నారు అని చెప్పేసి కూడా సంచలన వ్యాఖ్యలు చేయడం అనేది జరిగింది. సో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి తీరు పట్ల ఆ పార్టీ సీనియర్లతో పాటు నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పార్టీకి సంబంధించిన విషయాల్లో పాటు ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ ఆమె ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతున్నారని విమర్శిస్తున్నారు. చివరకు పార్టీలో ఎవరైనా కొత్తగా చేరడానికి వస్తే ఫస్ట్ కండువా ఆమెనే కప్పుతున్నారని, ఆ తర్వాతే పీసీసీ చీఫ్ అనే తీరుగా వ్యవహరిస్తున్నారని టాక్. ఎన్నికల టైంలోనూ అభ్యర్థుల ఎంపికల్లోనూ నామినేటెడ్ పోస్టుల్లోనూ ఆమె ప్రమేయం ఎక్కువగా ఉంటుందని,
కండిషన్లు సైతం పెడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎస్ చెప్పలేక నో చెప్పలేక రాష్ట్రంలో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి దీపాదాస్ మున్షి పర్యవేక్షణలోనే పీసీసీ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. గతంలో పనిచేసిన ఇన్ఛార్జీలకు భిన్నంగా ఆమె వ్యవహరిస్తున్నారని, మున్సి తీరుపై పీసీసీకి ఇబ్బందిగా మారిందనే కామెంట్స్ పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. ముందుగా వివరించాల్సిన ఆమె ప్రతి విషయంలోనూ అనవసరంగా తలదూరుస్తున్నారని నేతలు ఆవేదన చెందుతున్నారు. ఆమెకు ఎస్ చెప్పలేక అలాగని నో చెప్పలేక లీడర్లు సతమతం అవుతున్నట్టు గాంధీభవన్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. పదవుల విషయంలోనూ కండిషన్లో ప్రభుత్వంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రమే జోక్యం చేసుకొని సలహాలు సూచనలు చేయాల్సింది పోయి ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటున్నారని చెప్పేసి కూడా అంటున్నారు. ఈ నెల 1న నిర్వహించిన పౌర సమాజం ప్రతినిధుల సమావేశంలో రేవంత్తో పాటు దీపాదాస్ మున్షి ఫైల్ ఫోటో చెప్పడం అనేది అంటే వేయడం అనేది జరిగింది. సో ఒక పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ అనే వ్యక్తి జాయినింగ్స్ విషయంలో కావచ్చు, తర్వాత రాజకీయంలో జరుగుతున్నటువంటి కీలక విషయాల్లో ఆమె పాత్ర ఉంటుంది తప్పించి ప్రభుత్వ కార్యక్రమాల్లో ఎక్కడ కూడా ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉండకూడదు. ఇది రూల్. ఎందుకంటే ప్రభుత్వం వేరు, ఇన్ఛార్జ్ వేరు. ఒక పార్టీకి ఇన్ఛార్జ్ అంతేగాని ప్రభుత్వంలో ఆమె కీలక పోస్ట్ అనేది ఎక్కడ కూడా ఉండదు కాబట్టి సో ప్రభుత్వ కార్యక్రమాల్లో కూడా ఆమె పెత్తనం ఏందని చెప్పేసి కూడా గాంధీభవన్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయని చెప్పేసి కూడా ఆమె మీద కామెంట్స్ వినిపిస్తున్నాయి. అండ్ మొన్న ఇచ్చినటువంటి కార్పొరేషన్ చైర్మన్ విషయంలో కూడా ఆమె జోక్యం చేసుకుంది. అండ్ కొందరికి ఎస్ చెప్పలేక నో చెప్పలేక కూడా సతమతం అవుతున్నారని చెప్పేసి కూడా ఒక ఇష్యూ బయటికి రావడం అనేది జరుగుతుంది. అండ్ గతంలో ఎన్వీఎస్ ప్రభాకర్ కూడా దీపాదాస్ మున్షి గారి పైన కీలక వ్యాఖ్యలు చేశారు. టికెట్ల కోసం బెంజి కార్లని గిఫ్ట్గా తీసుకుంటున్నారని చెప్పేసి కూడా అప్పట్లో ప్రభాకర్ కామెంట్లు అనేది హాట్ టాపిక్గా మారింది. తర్వాత దాన్ని బీజేపీ వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ వాళ్ళు విమర్శలు ప్రతి విమర్శలు చేశారు. తర్వాత దాన్ని నిరూపించాలని చెప్పేసి లేకపోతే పరువు నష్టం దావా ఇస్తామని చెప్పేసి కూడా దీపాదాస్ మున్షి గారు కూడా గతంలో ఎన్వీఎస్ ప్రభాకర్ గారికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం అనేది జరిగింది. సో ప్రస్తుతం అయితే మరి గాంధీభవన్లో అయితే తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారి గురించి అయితే ఇలాంటి చర్చ నడుస్తుందని చెప్పేసి కూడా అంటున్నారు. నిజంగా దీపాదాస్ మున్షి గారు కాంగ్రెస్ పార్టీలో అంటే ఇలాంటి విషయాలకి దారి తీస్తున్నారా అనేది చూడాలి. ముందు ముందు మరి ఇన్ఛార్జ్ల మార్పులు అవుతాయా లేకపోతే కంటిన్యూ అవుతాయా అనేది వేచి చూడాల్సిన విషయం.